నమస్తే రైతు సోదరులందరికీ నమస్కారం అండి. ఈరోజు వచ్చేపటికి తారీఖు కనుక చూసుకుందాం, 9వ తారీఖు 6వ నెల 2025వ సంవత్సరం. ఈరోజు వచ్చేపాటికి బ్యాడింగ్ మార్కెట్ అలాగే హుబ్లీ మార్కెట్ ఈ రోజు నడుస్తాయి. ఇప్పుడున్న సిచ్యువేషన్ అయితే గిన గత గురువారం మార్కెట్ లేదు. ఎస్పెషల్లీ అక్కడ జరుగుతున్న బ్యాడింగ్ మార్కెట్లో జరుగుతున్న పరిస్థితి ఏమిటి, అక్కడ వర్షాలు అయితే పడుతున్నాయి. చాలామంది రైతులు కాల్ చేస్తున్నారు. నేను మధ్యాహ్నం ఒక వీడియో పెట్టాను, చూడుకుంటే కింద లింక్ ఇస్తాను, వెళ్ళి చూడండి. అన్నదాత సుఖీబాబు గురించి ఒక వీడియో చేశాను అనమాట. ఆ వీడియోలోనే ఎక్స్ప్లెనేషన్ ఇద్దాం అనుకున్నా, అయినా మోర్ దాన్ ఇన్ఫర్మేషన్ అది 7 నుంచి 8 నిమిషాలు అయితే వీడియో కంటిన్యూషన్ ఉండాలన్నమాట. ఇక చూసుకున్నట్లయితే ఈ మార్కెట్ ఎన్ని రోజులు బంద్ ఉందనేది ముఖ్యంగా మాట్లాడుకుందాం. అందులో ప్రతి ఒక్క రైతన్నా లైక్ చేయండి. లైక్ చేసినట్లయితే ఈ వీడియో అనేది చాలా మందికి రీచ్ అవుతుందన్నమాట. దానికోసం అనమాట చాలామంది బ్యాగ్ మార్కెట్కి వెళ్తున్నారు, వెనక్కి వస్తున్నారు అప్డేట్ ఇవ్వడానికి. నాకే పొద్దున్న తెలిసింది, అందుకే ఈరోజు అప్డేట్ ఇద్దాం అనుకున్నా. మార్నింగే చేయాల్సింది, నా పని మీద నేను చేయలేకపోయినాను అనమాట. మనం చూసుకున్నట్లయితే బక్రీద్ వచ్చేసి 7వ తారీఖు అయిపోయింది, అంటే నిన్న లేక మొన్న శనివారం అయితే అయిపోయింది. అంతకుముందు గురువారం నుంచి మార్కెట్ అయితే హాలిడే పెట్టినారు, అది బంద్ ఉందని చెప్పినారు. కానీ వాస్తవంగా అక్కడ జరిగింది ఏమిటంటే, ఈ వర్షాలు పడి గుంతలు పడి ఉంటే రోడ్డు విస్తరణలో భాగంగా అంటే బండ్లు ఎక్కువగా వెళ్తుంటాయి. ఎందుకంటే అది చాలా చిన్న ప్రాంతము, అయినా ఎక్కువగా బండ్లు ఎక్కువ వస్తాయి అన్నమాట. బ్యాడింగ్ మార్కెట్ మన ఈ ఇండియాలోనే పెద్ద మార్కెట్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో లావు రకాలు అంటే డబ్బీ, గడ్డి, సింజంటా 2043, 5531 ఏ సరుకున్నా కానీ అమ్ముకోదలిచిన ఏరియా అనమాట. అక్కడ ఏమంటే రోడ్డు విస్తరణలో భాగంగా రోడ్డు వేస్తున్నారు. అదిగాక వర్షాలు ఎక్కువగా పడుతున్నాయి, డిలే అవుతుందన్నమాట. అందుకే ఒక 10 రోజులైతే హాలిడే ఇచ్చినట్లే. ముఖ్యంగా చూసుకున్నట్లయితే అంటే ఈ సోమవారం నడదు, గత గురువారము నడలేదు 2 మార్కెట్లు. అలాగే ఇప్పుడు వచ్చే గురువారం కూడా నడదు, అంటే 3 మార్కెట్లు బంద్ ఉంటాయి. ఇక హుబ్లీ వచ్చేసి శనివారం లేదు, మళ్ళీ మర్నాడు బుధవారం అయితే మార్కెట్ యథావిధిగా నడుస్తుంది. అలాగే శనివారం కూడా నడుస్తుంది. ఎవరైనా తీసుకొని పోవాలనుకున్నా కూడా బ్యాడ్ మార్కెట్ లో వ్యాపారస్తులు అయితే ఇక్కడికి రావాల్సి అయితే ఉంటుందన్నమాట. అయినా మేజర్ ప్రాబ్లం వచ్చేసి వ్యాపారస్తులు ఎందుకు రాలేకపోతున్నారంటే, ఈ రోడ్డు విస్తరణ భాగంగా బండ్లు తీసుకొని పోవడానికి, ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి అవకాశం అయితే లేదు. అందులో వచ్చేసి ఈ హుబ్లీకి అయితే తక్కువగా వస్తున్నారు వ్యాపారస్తులు, ఎందుకంటే బ్యాడ్లో మార్కెట్ నడిస్తే కినా బ్యాడ్కి వెళ్తారు. బ్యాడ్కి నుంచి వచ్చే వ్యాపారస్తులు హుబ్లీకి వస్తుంటారు అనమాట. ఎందుకంటే వారానికి తేడా ఉంటుందన్నమాట. సోమవారం, బుధవారం, శనివారం నడుస్తుంది మార్కెట్, హుబ్లీ మార్కెట్. ఈరోజు కూడా హుబ్లీ మార్కెట్ కూడా నడలేదు, ఎందుకంటే వ్యాపారస్తులు తక్కువ వచ్చినారు. అందుకే అప్డేట్ ఇవ్వలేకపోయినాను. ఇక చాలామంది కాల్ చేస్తుంటే నేను చెప్పలేక నా గ్రూప్లో, వాట్సాప్ గ్రూప్లో కూడా మెసేజ్ అయితే పెట్టాను, స్టేటస్కి పెట్టాను. అయినా కూడా చాలామంది కాల్ చేస్తున్నారు, తెలిసి తెలియక చూసినట్లు లేరు. ఇక చూసుకున్నట్లయితే ఈరోజు గుంటూరు మార్కెట్ యార్డ్ అయితే ఓపెన్ అయింది సాయంత్రం. అంటే యథావిధిగా రేపటి నుంచి అయితే ఎవరైనా అమ్ముకోవాలనుకున్న వాళ్ళు కూడా రేపటి నుంచి మార్కెట్కి వెళ్ళి తీసుకొని అమ్ముకోవచ్చు. దీని గురించి అప్డేట్ ఇద్దామని వచ్చాను. ఇక సోమవారం అయితే నడుస్తుంది, అంటే ఇప్పుడు వచ్చే సోమవారం ఎవరైనా వెళ్ళదలుచుకున్న వాళ్ళు సోమవారం అన్న వెళ్ళండి, లేదంటే గురువారం వెళ్ళండి. బుధవారం వెళ్తే మీరు గురువారం తీసుకెళ్ళచ్చు అనమాట. ఎవరైనా వెళ్ళాలనుకున్నా కూడా, ఏమైనా డిలే అవుతుంది అనుకున్నా కూడా కింద నా నంబర్ ఉంటుంది, వాట్సాప్ చేయండి, కాల్స్ అన్నా చేయండి, నేను అటెండ్ చేస్తాను. నాకు నైట్ 8 వరకు సెల్ ఆన్లో ఉంటుంది, మీరు ఫోన్ చేసి కూడా మాట్లాడచ్చు. ఏమన్నా సీడ్స్ ఎంత రేటు పోతున్నాయి, లేకుంటే విత్తనాల గురించి ఇన్ఫర్మేషన్ కానీ ఏదన్నా నాకు తెలిసిన మేర మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. దాని గురించి అప్డేట్ ఇద్దామని చెప్పడం జరిగింది. గుంటూరు మార్కెట్ కూడా ఓపెన్ అయింది. ఎవరైనా నమ్మదలుచుకున్న రైతులు ఉంటే కన్నా వెళ్ళి అమ్ముకోండి. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ఎట్లుందంటే, రైతులకు ఈ నెలలో చాలా తొందరపడుతున్నారు. ఎందుకంటే విత్తనం మూమెంట్ ఈ 10 రోజుల మార్కెట్ లేదు, బ్యాడే మార్కెట్. అక్కడ చాలామంది బళ్ళారి, హుబ్లీ ఇట్లా తదితర ప్రాంతాల్లో ఏసీలలో పెట్టారు. అవి టెండర్ వేసుకోవడానికి కూడా చాలా ఇబ్బంది అయిందన్నమాట. ఎందుకంటే 2 ఏళ్ళ నుంచి ఈ ఏసీలో పెట్టి మళ్ళీ ఇప్పుడు అమ్ముకుందామన్న సిచ్యువేషన్లో ఇప్పుడు ఇది ఇట్లా డిలే అవుతుందన్నమాట. ఇప్పుడు కూడా మార్కెట్ కాస్త తగ్గుతుంది, మార్కెట్ లేదనేట్లేదు. ఎందుకంటే ఒక్కటేసారి వచ్చి రైతులు మీద పడతారు. 10-15 రోజులు మార్కెట్ లేదంటే ఎవరికైనా వ్యాపారస్తులు కానీ కాస్త స్టడీ అవ్వడానికి, గెటిన్ అవ్వడానికి ఉంటుందన్నమాట. చాలామంది ఫేక్ ప్రచారాలు చేస్తున్నారు, ఈ చైనా ఎక్స్పోర్ట్స్ వస్తాయి,
అవి వస్తాయి ఇవి వస్తాయి. ఇప్పుడున్న సిచ్యువేషన్లో మార్కెటే లేదు. మనకి ఎక్స్పోర్ట్స్ అంత తొందరగా రావాలంటే కాస్త లేట్ అవుతుందన్నమాట. మనము ఆగస్టు లేకుంటే సెప్టెంబర్, అక్టోబర్ వరకు ఛాయిస్ ఉంది అంతే. అంతకుమించి టెర్మినేట్ అయిపోతుంది సార్ కూడా మనము అమ్ముకోవాల్సిందే ఎప్పుడన్నా కానీ రైతుకు. మనము మోస్ట్లీ అక్టోబర్ ఆఖరి వరకు పెట్టుకోద్దండి సరుకులు. ఎందుకంటే ఎంత డబ్బులున్ని లేకున్ని కాస్త చూసి అమ్మేసుకోండి. అంతేగాని వస్తుందిలే అదృష్టానికి తలుపు తడుతున్నాం, కానీ మనకు ఉన్నది అమ్ముకుంటే కన్నా సేఫ్ జోన్లో ఉంటాం అన్నమాట. అదేగాక అందరూ ఒకటే పంట ఏక పంట అయితే వేసుకునే అవకాశం అయితే పెట్టుకోదండి. అదింత ఇదింత అది కొద్దిగా వేసుకోండి. మనం రైతు సేఫ్ అవడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఎందుకంటే ఒక పంట పోతే ఒక పంటన కాపాడుతుంది అనమాట. మన పెద్దలు కూడా ఉద్యానవన పంటలు ఎక్కువ వేశారు. మిర్చి పండించి మిర్చి తినాలనేం లేదనమాట. ఏడు కూడా చాలామంది పత్తి, ఉల్లిగడ్డ వైపు వెళ్తున్నారనమాట. ఉల్లి సాగు ఇవి కూడా వేసుకోవచ్చు. ఇవి కూడా ఉద్యానవన పంటల కిందే వస్తాయి. మనము ఉల్లి కూడా వేసుకున్నా పెద్ద నష్టం అయితే ఉండదు. అంటే చాలామంది వాటర్ కట్టుకుంటే ఉంటుంది, కానీ ఒక్కసారి తల్లి చేసే మేలు ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయలేదంటారు అనమాట. చాలామంది అది కూడా సాగు చేస్తున్నారు అనమాట. ఇదండి వీడియో అనమాట. ఉంటాను మరి మరొక వీడియోతో మీ అర్జున్.